హాయ్ అండి, నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగే అసలు ఈ మధ్య మంచుకి బాగా క్లైమేట్ చాలా బాగుంటుంది అనమాట. మార్నింగే నేను ఇది కొంచెం లేట్ అయింది. ఈ హెల్త్ కొంచెం ఏమంటాం కదా, డేట్ ప్రాబ్లం వల్ల కొంచెం లేయడము 7:30 అట్టయిందనమాట. ఇంకా 5:36 ఆ టైంలో అయితే బాగా మంచు పడేసి మంచు మధ్యలో ఈ చెట్లు ఇవన్నీ కనిపిస్తే భలే అందంగా కనిపిస్తుంది అనమాట. అదే హౌసెస్ అన్నీ ఉంటే మా ఇంటి ముందు అంత అందంగా కనిపించదు. ఇప్పుడు అలాగా ఉన్నది. ఇదంతా మెంతికూర నేను పోసాను కదా, చాలా బాగా వచ్చిందనమాట. అంతా ఈ కుండీలు అయితే కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే తక్కువే వేసాను. ఆ పక్కన నారు ఉన్నది, టమాటా నారు, వంగనారు ఉన్నది. అలాగా ఈ కుండీల్లో అంతా వేసింది అయితే చాలా బాగా వచ్చింది. నాకు ఇవన్నీ చూశాక నాకు ఒక ఐడియా లాగా అనిపించింది. ఎందుకంటే నాకు ఇంకొక ఛానల్ ఉంది. అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్లో భలే తంటాలు పడతానే ఉన్నాను ఇప్పటికి కూడా. ఇంకా అది సక్సెస్ కాక ఆ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. దాంట్లోనే రెసిపీస్ నాకు అసలు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఎలాగా తీయాలి, ఎలాగ అప్లోడ్ చేయాలి, చేత అయ్యేదే కాదనమాట. కొంచెం ఏదో గందరగోళంగా కొంచెం చేసినాను. అది ఏమంటే ఆపేశాను మధ్యలోనే, ఏంది పోవడం లేదు, ఎన్ని చేసినా కూడా పోవడం లేదు అని ఆ వీడియోలు కూడా డిలీట్ చేశాను. ఆ ఛానల్ అలాగే ఉండిందనమాట. తర్వాత మొన్న బిగ్ బాస్ వచ్చాక నాకెందుకో బిగ్ బాస్ గురించి ఇవి కొంచెం మాట్లాడుకోవాలా అనేసి కొంచెం అవి చేశాను. కొన్ని వీడియోలు చేశాను. ఒక 730 అలాగ సబ్స్క్రైబర్లు వచ్చారు. దాన్ని ఇంకా ఖాళీగా ఉన్నది. నేను అనుకుంటున్నాను మన హౌస్లోనే మామూలుగా వ్లాగ్స్ ఇందులో ఉండిచ్చేసి గార్డెనింగ్కి సంబంధించిందంతా దాంట్లో అప్లోడ్ చేద్దాము. ఇప్పుడిప్పుడే నేను స్టార్టింగే గార్డెనింగ్ పెంచుతున్నాను కాబట్టి మన హౌస్లో ఇంకా ఒక 2-3 ఇయర్స్ అయ్యేసరికి బాగా ఫుల్ గార్డెన్ అవ్వచ్చు. టైం బాగుంటే నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం అన్ని మొక్కలు బాగా పెంచవచ్చు. అందుకు ప్రతిదీ నేను ఎలాగా తెచ్చాను, మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చాను, నేను ఎలాగ పెంచుతున్నాను అనేది ఒక వీక్లీ వన్స్ అయినా ఆ ఛానల్లో అప్లోడ్ చేద్దాము అనేసి అనుకుంటా ఉన్నాను అనమాట. అందుకని ఒకసారి దీంట్లో మీకు చెప్దాము. నేను ఆ ఛానల్ లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా అంటే ఇంకా ఇప్పుడు వరకు నేను అప్లోడ్ చేయలేదు, చేశాక నేను చెప్తాను. ఒకసారి ఆ ఛానల్లో అవి చూడండి. ఓన్లీ గార్డెనింగ్ గురించి, ఇంకా ఈ చెట్లు గురించి అన్నీ కూడా నేను దాంట్లోనే అప్లోడ్ చేస్తాను. ఏది కూరగాయలు నేను ఎలాగ పెంచినా, నేను ఎలాగ పోసుకున్నాను, ఆకుకూరలైనా వాటిని నేను ఎలాగ పండించుకున్నాను, చెట్లు ఫస్ట్ చిన్న మొక్క నుంచి ఇప్పుడు ఇవన్నీ మొక్కలు నేను పెంచుకుంటా ఉన్నాను కదా, ఇవి నేను ఎట్లాగా చేసుకున్నాను అనేది వీక్లీ వన్స్ అయినా ఆ ఛానల్లోనే పెడదాము. ఓన్లీ గార్డెనింగ్కి సంబంధించింది. ఇదైతే మనం ఏదైనా వ్లాగ్స్ మామూలు మన హౌస్ డైలీ వ్లాగ్స్ లాగా ఇందులో పెట్టేద్దాము అనేసి అనుకున్నాను. అది నా ఐడియా బాగుందా లేదా అనేది ఒక కామెంట్ కూడా చేయండి. అంటే అలాగ చెయ్యాలని కాదు, ఇంతలో 2 ఛానళ్ళు అని కాదు, ఆ ఛానల్ అలాగా ఉన్నది ఖాళీగా పెడదాము. గార్డెనింగ్ అన్ని దీంట్లోనే మనం చేయాలంటే లెంత్ అయిపోతుంది ఈ వీడియో కూడా. అందుకని సంబంధించినంత వరకు దాంట్లో వేసేసి మిగతా దీంట్లో స్టిచ్చింగు, మామూలు డైలీ వ్లాగ్స్ అన్నీ ఇందులో పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. అదైతే అనిపించింది, చెప్పాను. ఇంకా ఇది మార్నింగ్ అయితే బయట పనులన్నీ చేసేసుకొని వచ్చి టీ తాగేసాను అనమాట. వంట కూడా ఈరోజు మధ్యాహ్నం అయితే ఏం చేయలే, అసలు ఊరికే అన్నం కూడా వండుకోలేదన్నమాట. చపాతీ చేసేసుకొని నేను ఏమంటామంటే ఊరగాయలు పచ్చళ్ళు ఏవో ఒకటి ఉంటాయి కదా, అది తినేసాను మధ్యాహ్నం కూడా. టిఫిన్లోకి అయితే నేను టిఫిన్ తినేటప్పటికే 11 అట్టయింది. అప్పటికి ఆకలేసింది. ట్యాబ్లెట్ వేసుకోవాలి ఖచ్చితంగా, బీపీ ఒకటి ఉన్నది నాకు. అందుకని చెప్పేసి బొరుగులు ఉన్నాయి ఇంట్లో, ఏమి దోసపిండి, ఇడ్లీ పిండి అవి కూడా లేదు. సామాన్లు కూడా కొంచెం అయిపోయి ఉన్నాయి, బజార్కి వెళ్ళడానికి కూడా ఓపిక లేదనమాట. అందుకని ఇలాగ బొరుగులు ఉప్మా లాగా చేసుకోండి. ఇదైతే సింపుల్గా అయిపోద్ది తొందరగా. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ఒకటి ఉండిందంటే వేసుకొని చేసేసుకుంటాను ఈజీగా. ఎప్పుడు కూడాను అవి ఉంటే అటుకులు ఉన్నా ఇట్లాగే చేసుకుంటా, బొరుగులున్నా ఇట్లాగే చేసుకుంటా, చాలా బాగుంటుంది. అందుకని ఇది చేశాను అన్నమాట.
నేను మార్నింగ్ మెంతికూర చూపెట్టాను కదా, మార్నింగ్ టయానికి మళ్ళీ ఈవినింగ్ ఇదనమాట. ఈవినింగ్ టయానికి చూడండి బాగా పెరిగిపోయింది. ఇంకో 2 days అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం కట్ చేసుకొని వాడుకోవచ్చు, కానీ మట్టి అది ఇంకా కిందనే ఉన్నది, కొంచెం అది వస్తుంది. రేపు ఒక 2 days ఆగామనుకోండి ఇంకొంచెం పైన పెరగద్దు అనమాట. నేను ఆ బకెట్లలో ఎందుకు వేసానంటే, ఆ బకెట్లకు మామూలుగా ఎత్తిపెట్టున్నాను ఎరువు అవి ఏదైనా మొక్కలు వేద్దామని చెప్పేసి. సరే ఖాళీగా ఉన్నాయి కదా, పైన వరకు కొంచెం చల్లేస్తే అవి అంత 10 daysలో వచ్చేస్తుంది మనకు. మెంతికూర ఎప్పుడు కూడా 10 daysలో కోసేసుకోవచ్చు. అది అయిపోయాక తర్వాత ఇంకొంచెం ఎరువు ఏదో ఒకటి కలిపి ఏమన్నా మొక్కలు మంచి మొక్కలు వేద్దాము అందులోనే అని చెప్పి ఫస్ట్ పోసాను. ట్రయల్గానే చేశాను అనమాట. మెంతికూర వస్తుందా రాదని ఒక ట్రిప్పు పోసినప్పుడు కొంచెం నేను మర్చిపోయాను, బయట వర్షం పడే దగ్గర పెట్టాను, కొంచెం పోయింది. తర్వాత మళ్ళీ పోసాను అనమాట. అప్పుడు మాత్రం నీట్గా వచ్చింది. షేడ్ కింద పెట్టాను అన్ని కిటికీలోనే. కొంచెంసేపు ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టేసి మళ్ళీ సాయంత్రం అయితే నేను షేడ్ కింద పెడతా, అట్లాగా చేశాను అనమాట. ఎండ మరీ తగలదా షేడ్ కింద. ఓన్ చేయాలమ్మా, ఓన్ చేయాలి చెప్పు. వదిలే, ఇప్పుడు కాదు, రేపు ఉదయం వదిలేస్తాను నాన్న. రేపు ఉదయం వదులుతా, పద లోపల పదరా, అచ్చిపోదా బాబా, పద లే. ఇది వచ్చేసి నైట్ అనమాట. నైటు 7:30, 8 అలాగ అయి ఉంటుంది టైము. కొంచెం టమాటాలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వాడి చేసి కొంచెం పచ్చడిలాగా చేసి పెట్టాను. ఒకవేళ ఉంటే రేపటికి కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. మధ్యాహ్నం కూడా చపాతీయే కాల్చాను అని అవి ఉడిదిపెట్టున్నాను ఒక 4. ఈవినింగ్ కూడా చేసుకుందాంలే అని చెప్పి మధ్యాహ్నం ఒక 2 తినేసి బుడ్డగాడికి కూడా చపాతీ వేసాను మధ్యాహ్నం. ఇప్పుడు కూడా బుడ్డగాడికి నాకు అనమాట. అది ఒక 2 చపాతీలు తింటుంది, నాకు ఒక 2. సరేనని ఆ 2 నైట్ అయితే చేసేసాను అనమాట. అందుకని ఆ చట్నీ అది చూపిస్తాను. ఇంక ఏం చేయలే, ఇంట్లో ఏ పని చేయలే. కనీసం మామూలుగా కసువులు చిమ్మేసుకున్నాను అనమాట. చాలా పనులు ఉన్నాయి, క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలి. సంక్రాంతి వస్తూ ఉన్నది. చూడ ఏం చూస్తున్నావా, ఎట్ట చూస్తాడు దొంగ మొహవాడ. ఓ కావాలి నాన్న, ఏందే పా లోపలికి వస్తే ఏడే ఉంటాడు. వెళ్తున్నా ఓనమ్మా, నిన్న దెబ్బలు పడద్దు అదే అది ఓకే. మధ్యలో బుడ్డగాడు అనమాట. బుడ్డగాడితోటే కొంచెం భలే ఆడేస్తాడులే. ఒక్కోసారి దానికి హుషారుగా ఉంటాడు, ఒక్కోసారి అసలు ఏం అర్థం కాదనమాట. కళ్ళు పెట్టి చూస్తుంటాడు. ఆమెను గుడ్లు అప్పగించి చూడండి అట్లా చూస్తుంటాడు ఆ వీడియోలోనే. అసలు నల్లంగా గుడ్లు వేసుకొని ఎంత చూస్తాడో, భలే ముద్దస్తుంది నాకు అట్లాగా చూస్తే. అది ఉండబట్టి నాకు ఇంట్లో ఒక 4 మనుషులు ఉన్నంత ఇదిగా ఉంటుంది అనమాట. దాన్ని చూసుకోవడం, దానికి ఏదన్నా కావాలంటే పెట్టడం, అది వచ్చి నాకు ఏదన్నా కావాలని భలే అడుగుద్ది అనమాట. నేను చెప్తూ ఉంటాను మీకు వీడియోల్లోనే. అసలు అది ఆనందమే వేరేగా ఉంటుంది. ఇది ఈరోజు లాగైతే ఇదేనండి. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.